హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఈ రోజు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా ఉత్తర కోస్తా అదేవిధంగా మధ్యాహ్న జిల్లాలో ఎడతెరిపి లేకుండా 16 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, అదేవిధంగా కోనసీమ, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో మరింతగా వర్షాలు పెరగనున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇవాళ రేపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. రాయలసీమ జూలై 6వ తేదీ నుంచి భారీగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.